రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందులలో అధికార పార్టీ నాయకులు బరితెగించారు. జెడ్పీటీసీ ఎన్నిక నేపథ్యంలో పోలీసుల అండతో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైసీపీ నేతలపై విచక్షణ రహితంగా దాడి చేశారు. పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా వారిని సుమారు 70 మంది కార్యకర్తలు చితకబాదారు. ఈ ఘటనలో సైదాపురం వైసీపీ నేతలు సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్, నగేష్, సన్మోహన్ రెడ్డికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కడప జిల్లా పులివెందులలో అధికార పార్టీ నాయకులు బరితెగించారు. జెడ్పీటీసీ ఎన్నిక నేపథ్యంలో పోలీసుల అండతో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైసీపీ నేతలపై విచక్షణ రహితంగా దాడి చేశారు. పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా వారిని సుమారు 70 మంది కార్యకర్తలు చితకబాదారు. ఇక ఈ ఘటనలో సైదాపురం వైసీపీ నేతలు సురేష్ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్, నగేష్, సన్మోహన్ రెడ్డికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి యూసఫ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి యూసఫ్, టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ వైసీపీ నేతల హెల్త్ కండిషన్ ఎలా ఉంది? వారిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఇక ఘటనపై ఫుల్ డీటెయిల్స్ ఏంటి? కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు నియోజకవర్గానికి సంబంధించినట్లయితే పూర్తిగా ఈ యొక్క రాజకీయాలు తారాస్థాయికి చేరాయని చెప్పి భావించవచ్చు. ఈ నేపథ్యంలో నేను నిన్న ఏదైతే పులివెందుల నియోజకవర్గంలోనే సైదాపురానికి సంబంధించినటువంటి చెంటి అలియాస్ సురేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇతను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. నిన్ననే డిక్లరేషన్ కూడా వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో అతనితో పాటు కొంతమంది అతను అందరూ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కార్యక్రమానికి సంబంధించి వెళ్ళారు. అక్కడ నుండి వెనుతిరిగి వెళ్ళేటువంటి క్రమంలో అటు వారిపై దాడి జరిగింది. పూర్తి స్థాయిలో విచక్షణ రహితంగా కట్టెలతో పాటు అటు రాట్లతో దాడి చేసినట్లు ఎంపీ అవినాష్ రెడ్డి అయితే ఏదైతే హాస్పిటల్ కు వెళ్ళారో అక్కడ పరామర్శించేటువంటి ఆ తరుణంలో ఈ యొక్క వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వారు వైసీపీ వారిని టార్గెట్ చేశారు. సజావుగా ఎన్నికలు జరగనివ్వకూడదనేటువంటి కోణంలోనే ఈ యొక్క వ్యవహారం అంతా నడుస్తా ఉంది. దానికి గల కారణాలతోనే ఇవాళ మా యొక్క వైసీపీకి సంబంధించినటువంటి ఆ కార్యకర్తలు కావచ్చు, అటు కొంతమంది కీలక నేతలపై దాడులకు పూనుకుంటా ఉన్నారని చెప్పేసి అటు అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఇద్దరు కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ ఎన్నికలను ఒక ఘర్షణ వాతావరణంలోకి తీసుకువెళ్ళాలి. ఓటర్లు ఏదైతే పోలింగ్ బూత్ ల వద్దకు రాకుండా ఉంటే మాకు గెలుపు వస్తుందని చెప్పేసి టీడీపీ భావిస్తూ ఉన్నట్లు ఉందని చెప్పేసి అవినాష్ రెడ్డి తెలుపుతా ఉన్నారు. ముందు నుంచి కూడా ఇటు వైసీపీ అయితే ఆ తీవ్ర స్థాయిలో అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేత యొక్క పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి ఎవరైతే ఉన్నారో లతారెడ్డి, ఆమె ఇక్కడ జెడ్పీటీసీగా కంటెస్ట్ చేస్తా ఉన్నారు, బరిలో ఉన్నారు. ఆమెకు సపోర్ట్ గా ఇప్పటికే ఇటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కవితతో పాటు కీలక నేతలు బీజేపీ నేత దమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వీరందరూ కూడా పులివెందులలోనే మకాం వేశారు. పూర్తిగా ప్రతిరోజు కూడా ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నారు. అటు ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, ఇటు వైసీపీ కీలక నేతలందరూ కూడా పులివెందులలోనే ఉన్నారు. వారు కూడా దీటుగానే ఈ యొక్క ప్రచార పర్వాన్ని కొనసాగించేటువంటి క్రమంలో నిన్న జరిగినటువంటి దాడి ముందు నుండి కూడా పొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అయితే పూర్తిగా దీనిపై ఒక పెద్ద విచారం వ్యక్తం చేస్తా వస్తా ఉన్నారు. వారిపై దాడులు జరగవచ్చు, కేసులు నమోదు చేయవచ్చు, అన్ని కూడా ఇవన్నీ పొరపాటుగా ఇటు టీడీపీ అవలంబిస్తుందని చెప్పి ఆరోపణలు చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి దాడిని అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇటువంటి చెప్పినారు. మరోపక్క అటు వీరంతా కూడా ఇటు ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్ కు వీరందరినీ కూడా ఈ యొక్క బాధితులను తరలించారు. అక్కడే వీరికి చికిత్స అందిస్తా ఉన్నారు. అవినాష్ రెడ్డి ఏమైతే చేస్తా ఉన్నారో పూర్తిగా కార్యకర్తలకు తలపై దాదాపు 2 ఏళ్లమైన లోపలికి ఆ యొక్క గాయం తీవ్రత కనబడుతుంది, చీలిపోయాయి తలలన్నీ కూడా అని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు.
అయితే మరోపక్క ఇప్పుడు టీడీపీ నేత బీటెక్ రవి కూడా ప్రచారోపణలు చేస్తా ఉన్నారు. మొదలు టీడీపీకి సానుభూతి పరున్నారు, అటు వైసీపీకి కూడా సానుభూతి పరున్నారు. ఇప్పుడు రెబల్ గా కంటెస్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి అతనిపై మీరే మీ యొక్క కార్యకర్తలు మీపై పోటీకి దిగనందువల్లనే మీరు దాడి చేస్తారని చెప్పేసి అతను కూడా ఈ యొక్క వ్యవహారాన్ని ఖండిస్తా ఉన్నారు. మరో వివేక కేసులాగా దీన్ని కూడా మాపై రుద్దేటువంటి క్రమానికి మీరంతా పోకుండా ఉన్నారు. లేకుంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఎందుకు అతనికి వైద్యం అందించలేదు, వారికి గాయపడినటువంటి వారిని ఎందుకు వైద్యం అందించకుండా ప్రైవేట్ హాస్పిటల్ చేర్పించాలన్నటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం చేస్తా ఉన్నారు. పూర్తిగా జెడ్పీటీసీ ఎన్నికలు సజావుగా సాగాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా భావిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి జరిగినటువంటి ఒక గొడవ అయితే ఇప్పుడు పోలీసుల్లో కూడా తీవ్ర ఒత్తిడిని పెంచిందని చెప్పి భావించవచ్చు. రచన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యూసఫ్.